ఐ కెన్ అండర్స్టాండ్ సతీ. పెళ్ళంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. కొత్త మనిషి, కొత్త ఫ్యామిలీ, కొత్త ఇల్లు. పెళ్లిసారి ఒకటే బ్యాలెన్స్. పెండ్లి సారేనా? మరి అమ్మని గిట్లా పంపి ఇది నేను మా అమ్మ కోసం కొన్న సారీ అండి. A small try to showcase my love. Rose, థ్యాంక్ యూ. I can see she's not comfortable with me. ఎక్కడ సతీ నీ పెళ్ళి? మా ఊర్లోనే. నీకు శివాకి మధ్యలో ఏం లేదా? శివ, నాకు శివాకి మధ్యలో ఏంటి గణపతి? సతీ, 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 సతీ. శివ, ఏం ఆలోచిస్తున్నావు సతీ? ఏంటి భయపెట్టించేసావు? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదే, చెప్పు. ఎక్కడికైనా వెళ్ళేదుందా? వంశీతో షాపింగ్ వెళ్ళేది ఉంది. ఓ, శివ కలిసాడా? శివానా? ఏ శివ? ఈ శివ. ఆఫీస్లో ఎంప్లాయీది. నార్మల్ సెషన్స్లో అలా స్కెచ్లు వేస్తూ ఉంటాం. అది మా ఆఫీస్లో, నీకు తెలిసిందేగా. అంత కంగారు ఎందుకు పడుతున్నావు సతీ? కంగారు ఏం లేదు పావని. ఇక దాచకు సతీ. శివ కలిసాడా? దాచానా? 14 సంవత్సరాల నుంచి నన్ను ఒకటి ప్రేమిస్తాడన్న సంగతి తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా పావని నువ్వు. దాచింది నేను కాదు, నువ్వు. సతీ, నీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. వాడికి ఎప్పటి నుంచో నీతో చెప్పేమని చెప్పాను, కానీ వాడు వినలేదు. నీ ఎంగేజ్మెంట్ అయిపోయాక నా దగ్గరకు వచ్చాడు. ఏం చేయమంటావు? నాకు తెలుసు కదా సతీ మీ నాన్న గురించి, పరువు అది ఇది అని. అండ్ నువ్వు కూడా మీ నాన్న మాట జవదాటో. ఇవన్నీ తెలిసి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇవేవి నీ వరకు రానివ్వలేదు.
కానీ శివ ఇలా చేస్తాడని అనుకోలేదు. చెప్పాల్సినప్పుడు చెప్పకుండా నీ ఎంగేజ్మెంట్ అయ్యాక చెప్పాడా నీ లైఫ్ స్పాయిల్ చేయడానికి? ఇప్పుడు కూడా చెప్పేవాడు కాదు పావని. ఇట్ జస్ట్ హ్యాపెన్. నాతో ఒక 24 hours స్ట్రక్ అయిపోయాక చెప్పాడు. ఇఫ్ మేబీ ఆ రోజు మేము స్ట్రక్ అవ్వకపోయి ఉండుంటే మేబీ ఎప్పటికీ వాడు నన్ను ప్రేమిస్తున్నాడనే విషయం చెప్పేవాడు కాదేమో పావని. అసలు నన్ను ఒకడు ఇంత ప్రేమిస్తున్నాడనే విషయం కూడా తెలిసేది కాదేమో. వాడి తప్పేం లేదు పావని. సారీ సతీ, నేను చెప్పకపోవడానికి రీజనే వాడు. బాగా సెటిల్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకునే అర్హత వచ్చేంత వరకు నీతో చెప్పొద్దని చెప్పాడు. అందుకే నేను చెప్పలేదు. అర్హత ప్రేమించేటప్పుడు రాని అర్హతలన్నీ ఆ ప్రేమ చెప్పేటప్పుడే ఎందుకు వస్తాయో. మేబీ ద హార్ట్ డిసైడ్స్ బిఫోర్ ద బ్రెయిన్ థింగ్స్. అసలు వాడు నిన్ను ఎలా కలిశాడు సతీ? ఏం జరిగింది? వాడి వల్లేనా నువ్వు ఇలా డల్గా ఉన్నావు? ఇంత జరిగిందా సతీ? ఇంత జరిగాక ఇంత నార్మల్గా ఎలా ఉంటున్నావు సతీ? బరువుగానే ఉంది, కానీ భరించక తప్పదు కదా. రిలాక్స్ సతీ, ఇప్పుడేం చేయలేం. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. లైట్ తీసుకో. నాకు భయంగా ఉంది పావని. నాకు ఓకే, మూవ్ అని అయిపోతాను, కానీ శివ తన ప్రేమ ఒక్కరోజు చూసిన నేనే మర్చిపోలేకపోతున్నాను. అలాంటిది 14 సంవత్సరాలు నన్ను అంతగా ప్రేమించి ఎలా మర్చిపోగలడు? అసలు శివ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఆఫీస్లో లేడా? లేడు పావని. పావని ప్లీజ్, శివ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కనుక్కోగలవా ప్లీజ్? నేను కనుక్కుంటా సతీ, నువ్వు టెన్షన్ పడకు. హీ విల్ బీ ఓకే ఐ గెస్. నాకు భయం వేస్తుంది సతీ. వాడు నేను ఎంత ప్రేమించాడో నీకంటే ముందు నాకే తెలుసు. నాకు చాలా భయం వేస్తుంది సతీ. నా దగ్గర శివ నంబర్ ఉంది, కాల్ చేయనా? ప్లీజ్ చేయి పావని. అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది సతీ. ఇంకా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చేసి కనుకోవే. ఎవరు టచ్లో లేరు సతీ. ఐ విల్ ట్రై, నువ్వు కూల్గా ఉండు. నీతో చెప్పొద్దనుకున్నాను, బట్ నిన్న వంశీ అడిగాడు ఈ సతీ ఓకే విత్ దిస్ మ్యారేజ్ అని. ప్లీజ్ సతీ, కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయవే. ఇంత డల్గా ఉండకు సతీ. హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను పావని, కానీ నా వల్ల అవ్వట్లేదు. ఆర్కే, ఎడిటర్ శివ అని ఉండేవాడు కదా, తన నెంబర్ ఉందా? శివానా? ఆడొచ్చిందే 2 రోజులు, తినడు తాగడు. ఆ నెంబర్ నాకెందుకు ఎందుకుంటుందిరా? చా, అయినా వాడి నెంబర్ నీకెందుకు? మాట్లాడే పని ఉంది, నెంబర్ ఉందా? ఏం మాట్లాడాలి? ఒరే, ఈ క్వశ్చన్ లాపి ఇంకెవరి దగ్గర వాడి నెంబర్ ఉందేమో చూడరా. ఆఫీస్లో వాడు మాట్లాడిందే నా ఒక్కడితోటి. నా దగ్గరే నంబర్ లేదంటే ఇంకెవరి దగ్గర ఉండదు. అయినా సాత్విక్ అన్న నీ ఫ్రెండేగా, ఒకసారి అన్నాను అడుగు, నీకు నంబర్ దొరకచ్చు. సర్లే, పని చూడు. రేయ్, పని చేసుకుంటుంటే వచ్చి గెలికిందే నువ్వు, మళ్ళీ నన్ను పని చేసుకోమంటాయిందిరా ఫేవర్స్గా. ఆల్ గుడ్.
ఏమేం సతీ, ఎంగేజ్మెంట్ తర్వాత నుండి యు ఆర్ అ బిట్ డల్. నథింగ్ లైక్ దట్ వంశీ. పెళ్ళనే టెన్షన్ ఎలాగో ఉంటుంది, బట్ నువ్వేం వరీ అవ్వకు. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొంచెం భయం ఉంటుంది, బట్ ఐ విల్ మేక్ షూర్ దట్ యూ ఫీల్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. షాపింగ్ మొత్తం అయిపోయినట్టే కదా? యా, ఆల్మోస్ట్ డన్. ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ రాలేదు. ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ జాబ్. పెళ్ళవుతుందని మానేయాల్సిన అవసరం ఏం లేదు. లైక్ నీ ప్రీవియస్ జాబ్ కూడా పెళ్ళవుతుందనే మానేశారని చెప్పారు మీ డాడ్. సో అలా అని కాదు, ఇంకా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్. ఎనీ ప్రాబ్లమ్ ఎట్ వర్క్ ప్లేస్? నో, నథింగ్ లైక్ దట్. నీకు ఫారెన్కి వెళ్ళి జాబ్ చేయాలన్నా ఐఎమ్ ఓకే విత్ ఇట్. కాకపోతే నీ పేరు చెప్పుకొని నేను ఫారెన్కి వచ్చేస్తా. ఫారెన్ ప్లాన్స్ అయితే ఏం లేవు. ఓ కూల్ దెన్. అమ్మ శారీ పిక్ పంపమంది. యా, నేను ఇంటికి వెళ్ళంగానే ఐల్ సెండ్ ఇట్. ఓ ఓకే. మీ డాడ్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారంట వెడ్డింగ్. యా, ఊర్లో ఇంకా పెళ్ళంటే ప్రెస్టీజ్ లాగా చూస్తారు. ఓ ఓకే. నేను నీకు నచ్చానా సతీ? ఐ మీన్ ఊరికనే అడుగుతున్నా. నచ్చకుండానే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్ళికి ఓకే చేశానా? యా కరెక్టే. ఓ ఐఎమ్ రియలీ సారీ. ఐఎమ్ సారీ. ఓకే బాయ్. యా, బాయ్. పావని, సతీ చెప్పు. అది వంశీకి శివ గురించి చెప్పేద్దాం అనుకుంటున్నాను. పిచ్చి పట్టిందా నీకేమైనా? అలాంటి పిచ్చి పనులు చేయకు. నాకు ఎలానో ఉంది పావని. వంశీని చీట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సతీ కామ్ డౌన్. వద్దు, ఇవన్నీ తెలియకుండా ఉండడమే బెటరే. నువ్వేం శివాని లవ్ చేయట్లేదు కదా, జస్ట్ శివాని లవ్ చేస్తున్నాడని చెప్పాడు. దానికి నువ్వు డిస్టర్బ్ అయ్యావు. నీ తప్పేం లేదు సతీ. సతీ వింటున్నావా? ఓకే.
హలో హలో. అది సారీ కాల్ చూసుకోలేదు. చెప్పు సతీ. కొంచెం మాట్లాడాలి వంశీ. యా చెప్పు సతీ. కలిసి మాట్లాడాలి. ఓకే. ఈవినింగ్ ఓకేనా సతీ? లేదు వంశీ, ఇప్పుడే మీట్ అవ్వాలి. ఓకే. ఎక్కడ మీట్ అవుదాం? ఇఫ్ యూ డోంట్ మైండ్ నా ఫ్లాట్కి వస్తావా? యా షూర్. ఓకే. ఎనీథింగ్ ఇంపార్టెంట్ సతీ? ఎస్ ఇట్ ఈస్. ఓకే, ఐఎమ్ కమింగ్ రైట్ అవే. నువ్వు కాఫీ తాగవా సతీ? నో ఇట్స్ ఓకే. ఓకే. సతీ ఏదో మాట్లాడాలన్నావు. అది సతీ ఆర్ యూ ఓకే? యా యా. ఆల్ కూల్? కూల్. నీకొక విషయం చెప్పాలి. ఏయ్ కూల్ ఏదైనా పర్లేదు, ధైర్యంగా చెప్పొచ్చు. అది కాదు, పాస్ట్లో ఎనీ లవ్ స్టోరీస్? ఐ మీన్ నాకంటే ముందు ఎవరినైనా ప్రేమించావా? లేదు. మరి నీకన్నా ముందు కాదు, నీ తర్వాత. వాట్? ఐ కాంట్ ఫకింగ్ బిలీవ్ దిస్ సతీ. నాకంటే ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావంటే ఇట్స్ ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. నేను నీ లైఫ్లోకి వచ్చినాక ఇంకా ఎవరైనా ప్రేమించావంటే నేను నీకు ఇష్టం లేనట్టే కదా. వంశీ అలా కాదు. ఎలా సతీ? అలా కాకపోతే ఇంకెలా? వంశీ నేను చెప్పేది మొత్తం విను. ఇంకేం చెప్తావు సతీ? ఏం వినాలి? నేను వాడిని ప్రేమించలేదు. వాట్? దెన్ వాట్? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు సతీ? నా పైన చూపించిన ప్రేమను ప్రేమించాను. సతీ నాకు నిజంగా ఏం అర్థం అవ్వట్లేదు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? వంశీ నీకు అస్సలు తెలియని అమ్మాయి నీ దగ్గరకు వచ్చి నేను 14 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఈ జనరేషన్లోనా? బీ ప్రాక్టికల్ సతీ. చూడగానే ప్రపోజ్ చేసే ఈ జనరేషన్లో 14 సంవత్సరాలు తెలియకుండా ఎవరు ప్రేమిస్తారు? ఇట్స్ అ ఫిక్షన్, రైట్? లేదు, ఇది నిజం. ఆర్ యూ సేయింగ్ దట్ లైక్ నిన్నొకడు 14 సంవత్సరాలు వెయిట్? వాట్?
అసలు ఏం జరిగింది సతీ? సీరియస్లీ ఐ హ్యావ్ టు మీట్ దిస్ గై. ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తారా? అది కూడా చెప్పకుండా. లేని ప్రేమను కూడా ఉన్నట్టుగా చెప్పే ఈ జనరేషన్లో అంత ప్రేమని చెప్పకుండా దాచుకోవడం ఇట్స్ సంథింగ్ ఎల్స్. ప్రేమని కూడా బాధ్యతలా ఫీల్ అయ్యాడు. ప్రేమని చెప్పడానికి కూడా అర్హత కావాలనుకున్నాడు. సతీ, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ హిస్ లవ్ జస్ట్ సే ఇట్. నాకేం ప్రాబ్లం లేదు, నేను హెల్ప్ చేస్తా. నో నో నో, నాకు శివ మీద ఏం ఫీలింగ్స్ లేవు వంశీ. ఐ జస్ట్ వాంట్ నో ఇఫ్ ఈస్ ఓకే ఆర్ నాట్. 2 రోజులు వాడి ప్రేమను చూసినా నాకే ఇంత డిస్టర్బింగ్గా ఉంది. 14 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న వాడికి ఇంకెలా ఉంటుంది? యా సతీ, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి గిఫ్ట్లని, సర్ప్రైజ్లని ఎన్ని విధాలుగా ట్రై చేస్తాం. కానీ వాడు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకుండా తనలోనే దాచుకున్నాడంటే హిస్ లవ్ ఇస్ రియలీ ప్యూర్. ఐఎమ్ హ్యావింగ్ నైట్ మేర్స్ వంశీ. శివ ఎలా ఉన్నాడు, ఏమైపోయాడని చాలా భయంగా ఉంది. యు ఆర్ ఇన్ గిల్ట్ సతీ. నీ వల్ల శివ బాధపడుతున్నాడనే గిల్ట్లో ఉన్నావు. దీంతో నువ్వు హ్యాపీ ఉండలేవు, నేను హ్యాపీ ఉండలేను. ఆ గిల్ట్ పోయేంత వరకు నీకు నా మీద ప్రేమ రాదు. మీ నాన్న చెప్పిన సంబంధం కాబట్టి ఏదో రెస్పాన్సిబిలిటీతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు. కానీ నా మీద లవ్ లేదు నీకు. పెళ్ళికి కావాల్సింది ఫస్ట్ ప్రేమ సతీ, తర్వాతే మిగతావన్నీ వచ్చేస్తాయి. సో నీకు గిల్ట్ పోవాలి సతీ. ఫర్ దట్ యూ షుడ్ మీట్ శివ. లెట్స్ ఫైండ్ వేర్ హీ ఈజ్ అండ్ వాట్ హీ ఈజ్ అప్ టు. నీకు ఆ గిల్ట్ పోవాలి సతీ, మనం అప్పుడే హ్యాపీగా ఉండగలం. Are you sure, Vamshi? Yeah, I'm pretty sure. Just find where he is. హలో, ఎవరు? గణపతి, నేను సతీని. సతీ? ఓకే ఓకే సతీ, లైన్లో ఉండు. ఓకే. రే, ఏంటో శివ నంబర్ ఇవ్వు. మీటింగ్, స్మాల్ టెక్నికల్ గ్లిచ్. యా, సారీ సార్, ఇస్ గ్రాండ్ మా డేట్, మీటింగ్ క్యాన్సిల్. మీటింగ్ రా. రే, ఏంటో శివ నంబర్ ఎయిటర్ శివ నంబర్ ఎందుకురా ఇప్పుడు నీకు? అంత తగలబడిపోయే పని ఏమైంది? నెంబర్ ఇబ్బే. హెచ్ఆర్ని రా, కొంచెం రెస్పెక్ట్. నెంబర్ ఇరా. ఈడు మారడు. తీసుకో. సతీ 8008 8008 04 04. ఓకే గణపతి. ఓకే సతీ, థ్యాంక్స్ రా. దీనికి ఏం తక్కువ లేదు యాదవా. ఇది అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది. పావని, పావని. సతీ, ఏమైంది? నువ్వేం చేస్తావో తెలీదు. నాకు శివ ఎక్కడున్నాడో కనుక్కొని చెప్పు. ఏమైంది ఈ టైంలో? వంశీకి చెప్పేశా. ఓ నో.
చెప్పు. సతీ, శివ ఊర్లో ఉన్నాడంట వాళ్ళ అమ్మ దగ్గర. ఓకే బాయ్. శివ ఊర్లో ఉన్నాడంట. ఏ ఊర్లో? మా ఊర్లో. మీ ఊర్లోనా? ఓ ఓకే, ఇద్దరిది ఒకే ఊరు కదా. ఓకే, రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం. ఇప్పుడు స్టార్ట్ అవ్వలేమా? ఇప్పుడా? ఎస్. ఓకే. సతీ రిలాక్స్, మనం వెళ్ళేసరికి మార్నింగ్ అవుతుంది. సతీ, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు శివ? మర్చిపోలేని జ్ఞాపకంగా మారిపోయావు. మానిపోని గాయంగా మిగిలిపోయావు. మాయ, ప్రేమనే మాయ. నేను పడ్డాను, నువ్వు పడతావు. శివ కూడా ఇలా శివ ఇలా అయ్యుండడు. అందరం పడతాము. మాయ మాయ మాయ. శివ ఎక్కడున్నావురా? ఈ మాయలో నేను పడ్డాను. ప్రేమంటేనే మాయ. కాకా, ఇక్కడ శివ ఇల్లు. నీ ప్రేమ తెలిసిన నేనే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నన్ను ఇంతలా ప్రేమించిన నువ్వు నన్ను ఎలా మర్చిపోతావు? ఏమైపోయి ఉంటావు? క్లియర్ అవుట్ రా. అది క్లియర్ అవుట్ రా.